మనం ఎన్ని రకాల ఫుడ్ ట్రై చేసినా కూడా పిల్లలైతే అసలు తినడానికి ఇష్టపడరు కదా. సో నేను అందుకోసమే మా పాపకి రాగి ఉప్మా అయితే ట్రై చేశాను అనమాట. అండ్ ఎలా చేశానో ఒకసారి చూసేయండి. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట, గానుగ నూనె అంటారు కదా అది. అండ్ ఆల్సో 1 టీ స్పూన్ గీ తీసుకున్నాను, దట్టు హోమ్ మేడ్, పాప కోసం కాబట్టి అన్నీ చాలా కేర్ తీసుకొని చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే నార్మల్గా కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు తీసుకున్నాను. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైన్ చాప్డ్ చేసిన దీంట్లోకి నేను స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నాను అనమాట. ఇన్ ప్లేస్ ఆఫ్ ఆనియన్ అది కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి, అండ్ కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి కొంచెం కొత్తిమీర, కరివేపాకు అది కూడా ఫైన్ చాప్డ్ చేసి తీసుకున్నాను. అండ్ చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టిన కాజు అండ్ వెల్లుల్లి, ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఇందులో వేసాను. అండ్ చిన్న చిన్న ముక్కలు కాబట్టి అది ఉడికిపోతుంది. సో దట్ వాళ్ళకు కూడా కొంచెం టేస్ట్ అనేది తెలుస్తుంది. సో మా పాప ఏజ్ జస్ట్ 1.5 years అనమాట. అండ్ ఫైన్ చాప్డ్ టమాటోస్ తీసుకున్నాను. సో దీనివల్ల కూడా కొంచెం టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. అండ్ ఆల్సో ఇలా ఫుడ్ పెట్టాలని చెప్పేసి నేను ఒక డాక్టర్ సజెస్ట్ చేసిన ఇన్స్టా రీల్లోని చూశాను, ఇలా రాగి ఉప్మా పెట్టొచ్చు అని. సో వై కాంట్ ఐ ట్రై అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. సో దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి మూత పెట్టేశాను. కొంచెం ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాము. సో ఇక్కడ పాపకు కాబట్టి నేను సాల్ట్ కూడా చాలా తక్కువ యూస్ చేశాను. 1 year అబోవ్ అయితే మనం సాల్ట్ యూస్ చేయొచ్చు. సో కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసాను అనమాట. సో ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఒకసారి మూత పెట్టేసుకున్నాము. సో ఇక్కడైతే ఇది బాగా ఉడికిపోయింది. సో ఉడికితేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది వాటికి పట్టుకుంటుంది. సో ఇక్కడ చూసారా, నేను దీంట్లో 1/2 కప్ ఉప్మా రవ్వ ఉంది కదా, ఇది తీసుకున్నాను. ఓన్లీ మనం రాగి పిండితో చేస్తే అది మొత్తం ఇలా అంటుకుపోతుంది కాబట్టి అలా తీసుకోలేదు. మళ్ళీ దీంట్లో 1/2 కప్ రాగి పిండి తీసుకున్నాను. సో ఫస్టే మనం ఇందులో మిక్స్ చేసేస్తే ఇది పచ్చి వాసన అలా ఏమన్నా ఉన్నా కూడా పోతుంది అనమాట. టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. సో టోటలీ 1/2 cups లాగా తీసుకున్నాను కాబట్టి నేను వాటర్ అయితే కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం లూజ్గా ఉన్నా కూడా పిల్లలు ఈజీగా తినేస్తారు కాబట్టి. సో ఇలా మూత పెట్టేసి కొంచెం దాన్ని ఫ్రై అవ్వనిచ్చాను అనమాట. బ్యాక్గ్రౌండ్లో తన వాయిస్ వినొచ్చు, చాలా అలర్ట్ చేస్తుంది. సో ఇదైతే ఫ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకున్నాము. సో నేనైతే 4 cups వాటర్ యాడ్ చేశాను అనమాట. నార్మల్గా అయితే మనం వాటర్ ఉడికిన తర్వాత ఇవన్నీ రవ్వ వేసుకుంటాం కదా, ఇది అలా కాకుండా ఫస్ట్ దీన్ని ఫ్రై చేసి వాటర్ యాడ్ చేస్తే మనకి ఉప్మా అనేది బాగా అవుతుంది. సో మనకి ఉండలేం లేకుండా మనం మొత్తం స్మాష్ చేసుకోవాలి. సో దట్ ఎక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి పిండిలాగా ఉండదన్నమాట. ఇందులో ఇంకా మనం కొన్ని వెజిటేబుల్స్, పొటాటో, క్యారెట్ అవి కూడా యాడ్ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ పిల్లలు తినే దాన్ని బట్టి అనమాట. సో నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. అండ్ ఇది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళైనా కూడా, షుగర్ పేషెంట్స్ అయినా ఎవరైనా కూడా చేసుకొని తినొచ్చు. దిస్ ఇస్ టూ గుడ్ ఫర్ హెల్త్. రాగితో చేస్తున్నాం కాబట్టి దీంట్లో కాల్షియం ఉంటుంది. అండ్ నెయ్యి వేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ టు హెల్త్, దట్ టు హోమ్ మేడ్ కాబట్టి. సో గానుగ నూనె కూడా మనం యూస్ చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది, నార్మల్ రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా కూడా. సో ఇట్లా పిల్లల కోసం మనం చేసినప్పుడు కొంచెం కేర్ తీసుకొని వాళ్ళకి చేస్తే అది హెల్త్కి బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా టేస్ట్ అనేది వస్తుంది. సో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు తినడానికి. సో ఇది ఇలా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని కొంచెం అది కుక్ అవ్వనివ్వాలన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడైతే ఇది కుక్ అయిపోయింది, చూసారు కదా, కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. సో మనం వేసుకున్నవన్నీ కూడా ఇందులో స్మాష్ అయిపోయాయి కాబట్టి దే కెన్ ఈజీలీ ఈట్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. అండ్ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం సేపు అలా మూత పెట్టేసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. సో మా పాప ఈ ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేసిందో నెక్స్ట్ వీడియో